నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తిట్లు శాపనార్థాలు నిజమవుతాయా? తగిలేస్తాయా చెప్పండి. తగులుతాయి. ఇప్పుడు పిల్లల్ని తల్లులు తిడుతూ ఉంటారు, అవేం తగలవు. అది ఉట్టి తిట్టే ఆ క్షణానికి మనసులో నుంచి రాదు కదా, తల్లుల్లో వచ్చిన ఉద్రేకం వల్ల వస్తాయి అంతే. దాంతో ఏం అవ్వదు. కానీ మన పెద్దవాళ్ళు చెప్తారు, పిల్లల్ని తిట్టేటప్పుడు కూడా పెద్దవాళ్ళ తిట్లు దీవెనలు. తిట్టేటప్పుడు కూడా దీవెనే అనుకోవాలి. కానీ సాయంకాలాల వేళ అది దీపాలు పెట్టేటప్పుడు తథాస్తేవతలు తిరుగుతారు, అట్లా తిట్టద్దు పిల్లల్ని అంటారు. కేకలేయాలి, అంతేగాని నువ్వు బాగుపడవు అనకూడదు. నువ్వేం బాగుపడతావు అనొచ్చు. ఇలాంటి పనులు చేస్తే నువ్వేం బాగుపడతావురా అనొచ్చు. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు అలాంటిది. నీ మొహం మండా, నిమ్మకడుపు కాలా, అలాంటి నీ తలపండు పగలా, అలాంటివి అనకూడదు. కానీ అవన్నీ తిట్లు సహజమైన తిట్లుగా ఉంటాయి కదా. మనం ఎన్ని తిడతాం అందులో. ఒక విడిదుంపదేగా కదా. మా ఆంటీ ఒకరు మొదలారా అంటారు, దీని మొదలారా అంటారు. ఆరటం అంటే పోవటమా అంటే ఏం కాదమ్మా, అది తిట్టు కాదు దీవెనే అంటుంటారు. నిమ్మకడ బంగారం కాను అంటాం, తిడతారు. నువ్వు నాశనం అయిపోతావు. ఇందులో ఇంచి చూడు శాపనార్థాలు. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు, నీ పిల్లలు ఫకీర్లు అయిపోతారు, అయ్యో నువ్వే ఏదో రోడ్ల మీద పడి తిరుగుతావు, ఇలాంటివి తిడతారు కదా. కోపాలు వచ్చినప్పుడు తిడతారు. కడుపు మంటతోటి తిట్టే తిట్లు శాపనార్థాలు నిజం అవ్వచ్చు జయ. ఈ మామూలు కేకలేటాలు, మొగుడు పెళ్ళాలు కొట్టుకునేటప్పుడు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోటాల్లో వచ్చే తిట్లు అవి కాదు. ఆక్రోశంతో తిడితే మన వల్ల అవతల వాళ్ళు నష్టపోయి బాధపడి నలిగిపోయి కుంగి కునారిల్లిపోయి అప్పుడు తిడతారు చూడు, అవి నిజమవుతాయి. అన్నీ జరుగుతాయి. జరగకుండా ఎందుకుంటాయమ్మా. ఈ దౌర్భాగ్యపు మన జీవితాల్లో మనం తెలిసి తెలియకుండానే అవతల వాళ్ళ ఇబ్బందులకి కారణమవుతాం. తెలిసినా కూడా ఆగని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆగలేని పరిస్థితులు కొన్ని వస్తాయి. ఈ అవతల వాళ్ళు నలిగిపోతారు, దాని కింద పడి వాళ్ళ తిట్లు వాళ్ళ ఏడుపు కొట్టదు మనకి. మనం ఇది చెప్పుకుంటాం కదా, వాళ్ళ ఏడుపే కొట్టింది, వాళ్ళ దుఃఖమే కొట్టింది, ఇది కామన్గా అనుకుంటాం కదా. అంతే. నీకు మంచి కథ ఉంది, చెప్తా చూడు. ఆ కథ వల్లే ఇది వచ్చింది. ఓకే. ఒక ఊళ్ళో ఒక వడ్డీ వ్యాపారం ఉన్నట్టు, డబ్బులు లాగడంలో సిద్ధాస్తుట్టు ఆయన. ప్రతి వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీని చక్రవడ్డీ చేసి చాలా డబ్బులు, వడ్డీలు ఎంత వడ్డీ కట్టినా సరే ఆగదు, వడ్డీ పడుతూనే ఉంటుంది, అసలు ఎప్పటికీ రాదు, తీరదు. చివరికి వాళ్ళ ఆస్తో ఏదో ఒకటి లాగేస్తాడు. అయితే ఏమైందట, ఆ ఊళ్ళో ఒక పేదరాలు ఉంది, 6 బిడ్డల తల్లి, భర్త కాస్త గతించాడు. ఆవిడ తన ఇల్లు చూపించి ఈయన దగ్గర ముందు ఒక 30 రూపాయలు అప్పు చేసింది. కొన్నాళ్ళకి ఏదైనా వడ్డీ అసలు చెల్లబెట్టలేదు, వడ్డీ కట్టలేదు, పైగా ఇంకొక 15 రూపాయలు మళ్ళీ తీసుకుందిట. ఈ రూపాయల గోళ ఏమిటండి అంటావు నువ్వు ఇప్పుడు. పాత రోజుల్లో 80లో 70లో 60లో కథ ఇది. అప్పుడు రూపాయే లెక్క. బహుశా 15 లక్షలు, ముందు 30 లక్షలు, తర్వాత 15 లక్షలు అయి ఉండాలి ఇప్పటి కాలంలో. తీసుకుంది. ఈయన వాళ్ళ ఇల్లు లెక్కేసుకున్నాడు. అదొక మంచి గుడిసె, దిట్టంగా ఉంది. ఎంత కాదన్నా ఒక 170-190 గజాల స్థలం, 200 గజాల స్థలం అనుకో. ఈ 200 గజాల స్థలము దీనికి సరిపెట్టి లాగేస్తే పోతుంది. 200 గజాల స్థలం ఇంచుమించుగా ఒక 100-150 రూపాయలు చేసేది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఈ డబ్బులకి వడ్డీ వేసి అది 100 రూపాయలు లెక్క కట్టి ఆ ఇంటికి లాగేస్తే సరిపోతుంది అని ప్లాన్ చేసుకుని బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా ఆయనకి ఆ ఊళ్ళో పిశాచాలు ఉండేవి. చింత చెట్టు మొదట్లో ఒక చింత చెట్టు మీద నుంచి ఒక పిశాచం దిగింది బ్రహ్మాండమైన ఆకారంతో. ఈ దౌర్భాగ్యుడు ఆ పిశాచాలను చూడగలిగే కళ్ళున్నాయి, పిల్లి కళ్ళు వాడికి. అలా అనేవాళ్ళు జయ. పిల్లికలు వాళ్ళకి దెయ్యాలు కనిపిస్తాయా అనేవాళ్ళు. అవునో కాదో. ఇది చూసి అబ్బో మా ఊళ్ళో ఎవరికో మూడిందే అంటే ఈయన అడిగాడు. ఆ పిశాచం అడిగింది, మరి నువ్వెవరి కోసం బయలుదేరావు, నువ్వెవరికి మూడగొట్టడానికి అనేసరికి ఈయన చెప్పాడు, ఆ పాత రోజుల్లో 30 రూపాయలు అప్పించాను ముసలమ్మకి, మరి మళ్ళీ 15 రూపాయలు తీసుకుంది, అంటే 45 రూపాయలు, 150 చేసే ఇల్లు ఒకటి ఉంది, 100కి సరిపెట్టి అది లాగేద్దానికి వెళ్తున్నాను అని వివరం అంతా చెప్పాడు, తన వ్యాపార రహస్యం.
పిశాచం అంది, మమ్మల్ని అందరూ ఆడిపోసుకుంటారు కానీ మీ మనుషుల్లో మమ్మల్ని మేము ఎంచిన వాళ్ళు ఉన్నారు, నువ్వు మామూలు వాడివే, 45 రూపాయలకి 150 రూపాయలు ఇల్లు సరిపెడదామని చూస్తున్నావే, మీరే గొప్ప గ్రేట్ మాకంటేను, మాకు మీ అంత చేత కాదు అన్నది పిశాచం. ఇద్దరు కలిసి నడవడం మొదలుపెట్టారు. నడవడం మొదలు పెడితే ఒక ఇంట్లో అరుగు మీద ఒక పిల్లాడు కాళ్ళు ఆడిస్తూ కూర్చున్నాడు. వాళ్ళ అమ్మేమో వాడిని తిట్టింది, ఓరి నిన్ను పిశాచం మింగా చచ్చినవాడా, వాకిలి తలుపు దొడ్డి తలుపు వేసిరారా అంటే పెరటి తలుపు తీసొచ్చో పిల్లమండి వచ్చి పాలన్నీ తాగిపోయింది, నేను పిశాచం ఎత్తుకుపోను అని ఇలా అనేసరికల్ సావుకారు అన్నాడు, ఈ వడ్డీ వ్యాపారి, అదుగో అదుగో ఎవరో నిన్ను పిలుస్తున్నారు, నీకు మంచి బిగిరాకి వచ్చి పడింది, పిల్లాడు నవనవలాడుతున్నాడు, పోయి తెచ్చుకోపో అన్నాడు. అనేసరికల్లా ఈ పిశాచం అంది నవ్వుతూ, అది నాకు ఇవ్వడానికి పిల్లవలా, పిల్లాడిని ఊరికే తిడుతోంది, తిట్లు అవి, వాటికేమవుతుందో టొట్టి మాట, పిశాచానికి ఇస్తానని పిలవటల్లా వాడు తలుపేయలేదని తిట్టడానికి ఆ వాక్యం వాడుతోంది తల్లి. ఎవరైనా రెడీగా ఇచ్చేసే పరిస్థితి వస్తే అది వేరే కథ, ఇవేం మనకు పాఠం, ఈ ఆహ్వానం నాకు సరిపోదు అని పిశాచం నడవటం మొదలెట్టింది. ఆ వాకిట్లో కూర్చున్న 10 ఏళ్ల పిల్లాడు లేచి లోపలికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ ముట్టికాయ ముట్టి వాకిలి తలిపేసి వాడిని లోపలి తీసుకుపోయింది. ఈ వ్యాపారి ఈయన ఇద్దరు నడుస్తుంటే ఒక వాకిట్లో భార్య భర్త జుట్టు పట్టుకోవట్లేదు, అంతే చాడా మడా పోటాడేసుకుంటున్నారు. పోటాడేసుకుంటూ ఆయన అన్నాడు, ఓసి నేను మొహం మండ, నేను పిశాచం మింగేయ్యా, నా రూపాయలన్నీ తీసుకెళ్ళి మీ పుట్టింటే దాన్ని పెడుతున్నావు కదే అంటే, మా నాన్న ఇచ్చేస్తాడని చెప్పాను కాదు అని ఆవిడ అంటోంది. అనేసరికి వడ్డీ వ్యాపారం అన్నాడు మళ్ళీ పిశాచంతో, అదిగో పిశాచాన్ని నిన్ను మింగబెట్టడానికి పెళ్ళాన్ని సిద్ధంగా ఉంచాడు ఆయన, పోయి ఆవిడని మింగేసే, ఈ పూటకి నీకు ఆహారం సరిపోతుంది అన్నాడు. అనేసరికల్లా పిశాచం అంది, అబ్బాయి ఒకటి శాపనార్థాలు, నిజంగా ఇవ్వాలని కాదు, తన డబ్బులు ఏవో పోయినాయని అంటున్నాడు, ఒకవేళ ఇచ్చేస్తారని చెప్తోంది కదా, ఆయన చూస్తాడు మీ నాన్న వడ్డీ ఇస్తాడా అని అడుగుతాడు వాడు, కాబట్టి అది నాకు పిలుపు కాదు. నడిచారు. ఆ ముసలి ఆవిడ ఇల్లు వచ్చింది. 6 బిడ్డల తల్లి ఉందిగా పేదరాలు, ఈ వడ్డీ వ్యాపారి తలుపుకుంటాడు. ఆ పిశాచం ఆ పక్కనే నిలబడి చూస్తోంది. వచ్చి పిన్ని బాగున్నావా, మరేమో నువ్వు పేద్దానివి, మరి 45 రూపాయలు ఉన్నాయి, నువ్వు ఇవ్వవలసినవి, నువ్వేమీ చెల్లు పెట్టలేదు, మరి ఆ వడ్డీ ఈ వడ్డీ అన్ని వడ్డీలు కలిపితే 100 రూపాయల దాకా పడుతుంది పిన్ని, నువ్వేమి ఇస్తావు చెప్పు, పెద్దదానివి, పిల్లలు ఇంకా గడిగట్లేదు చూడు నీ పిల్లలు, మరి నువ్వు ఒక పని చెయ్యి, ఇల్లు ఇచ్చేసేయి, నాకు ఇల్లు నా చేతిలో పెట్టు, నీ వడ్డీ కాగితం తెచ్చా, దీన్నేమి చింపేస్తా, ఇక నువ్వు నాకు బాకీ లేవు ఏం లేవు అనగానే ఈ ముసలావిడంది, ఊరిని మొహం మండా, నేను పిశాచం మింగా చచ్చినవాడా, 45 రూపాయలకి 150 రూపాయలు ఇల్లు కాజేద్దామని చూస్తున్నావా, ఉండు నీ సంగతి చెప్తా అని ఈవిడేం చేసింది, లోపలికి వెళ్ళి చీపురు తెచ్చి దేశశుద్ధి చేద్దాం, ఆవిడ ఉద్దేశం అది. ఈ వాకిట్లో నుంచున్న పిశాచం చటుక్కుని వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారి అయితే నోట వేసుకుని వెళ్ళిపోయి. ఇప్పుడు ఇది తిట్టు, ఇలాంటివి నిజమవుతాయి. ఇప్పుడు లేకపోతే వాడు అంటే వాడు మొత్తం ఇల్లు హడపాయించేస్తాడా, అంతేగా. ఈ మామూలు తిట్లు సందర్భానుసారం తిట్టే తిట్లు కాదు, ఆక్రోశంతో తిట్టేదే నిజమవుతుంది. అవతల వాళ్ళు ఆక్రోశంతో ఉన్నప్పుడు వాళ్ళ తిట్లకి దొరక్కండి. నువ్వు పైకి రావు, నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కట్టుకుపోతావు, అలాంటి వాళ్ళు ఏమైనా తిట్టారంటే ఇవాళ కాకపోతే రేపొద్దున మీ నెత్తి మీదకి వచ్చి తీరుతుంది. తిట్లకి దొరకకూడదు అంటే ఏం చేయాలమ్మా, జాగ్రత్తగా ఉండాలి. తిట్లు అవతల వాళ్ళు తిట్టే లెవెల్కి మనం వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. పిల్లల్ని ఊరికే తిడుతూ ఉంటాం మనం, ఇలాంటి పిచ్చి తిట్లు తిట్టకండి. సాయంకాలాలు తిడదాం, వాళ్ళు మండిపోతుంది, అన్ని పాడు చేసేస్తున్నారు, నాశనం చేస్తున్నారు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదు, బాగా చదవట్లేదు, ఏదో ఈ పిల్లల్ని ఏమంటారంటే జనరల్గా అనే మాట చేయ, వాడికి మార్కులు వచ్చినాయి, వాడు కలెక్టర్ అవుతాడు రేపొద్దున, నువ్వు అడుక్కు తింటావు, పందులు కాసుకోవాలి నువ్వు అంటారు కదా, అడుక్కు తింటావని, పందులు కాసుకుంటావని, పనికి మాలిన వాడివని, ఇలా పిచ్చి తిట్లు తిట్టకండి. ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు ఈ కాస్త చదువుతోటి అని కనుక్కోండి, వాడే చెప్తాడు. వాడు ఏం చేస్తాడు, నేను పెద్దయ్యాక ఐఏఎస్ అయిపోతా అంటాడు, తథాస్ దేవతలు అప్పుడు దీవిస్తారు. నువ్వు అడుక్కు తింటావని నువ్వు అన్నప్పుడే తథాస్ దేవతలు దీవిచ్చారనుకో, అప్పుడేం చేస్తాము, అదే కదా. అందుకని అలా కాకుండా పాజిటివ్గా తిట్టండి. తిట్లో కూడా పాజిటివిటీ వాడితోటి సమాధానం చెప్పించండి, ఏమవుతాడు. స్కూల్కి వెళ్ళిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూస్తుండేదాన్ని నేను, ఈ మధ్య చాలా రోజులైంది మర్చిపోయాను.
ఓ పిల్లాడిని వాళ్ళ అమ్మ నేను స్కూల్కి వెళ్ళిన అంటాడు. ఏం చేసుకుంటా గేదెలు కాసుకుంటా అంటాడు పిల్లాడు. ఉమ్. గేదెలు కాసుకుంటా, గేదెలు ఎక్కడ ఏంటి కొనమని నాన్నని, నేను గేదెలే కాసుకుంటాను నేను స్కూల్కి వెళ్ళి. దేనికి సంబంధించిన యాడ్ ఏమో మరి యాడ్ అది ఏమిటో దేంట్లోనో ఒక దాంట్లో వస్తుండేది. ఓ పిల్లాడు గేదెలు కాసుకుంటాడు, వాడు గొడ్లే కాసుకుంటాడు, స్కూల్కి వెళ్ళను నేను. వాడికి ఆ ఐడియా ఎవరిచ్చి ఉంటారు? పెద్ద అయ్యాక చదువుకోకపోతే గేదెలు కాసుకోవాల్సి వస్తుందని చెప్పారు. చెప్పుంటారు. ఏం లేదమ్మా, ఇప్పుడు అట్లా లేదు. గేదెలు ఆవులు కాసుకునే వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్న దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు. మరి బాగా చెప్పారు. గడ్లు మట్టి పిసుకుని బతకాలి అని తిట్టేవాళ్ళు ఇదివరకు. మట్టి పిసుకుని బతికే వాళ్ళకే బంగారం కనపడుతోంది. అవును. ఏది తక్కువ కాదు. దయచేసి అలాంటి తిట్లు తిట్టకండి, ఉమ్. ఎందుకంటే అవన్నీ కూడా మంచివే. తిట్లుగా భావించకండి వాటిని. పిల్లలు ఏం చేయదలుచుకున్నారో అలా కనుక్కోండి అంతే. అనవసరమైన తిట్లు శాపనార్థాలు చేయబోకండి. ఈ కథ పిల్లలు చెప్పండి, సరదాగా బాగుంటుంది. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్య గారు. నమస్తే.